నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. జై కాలభైరవాయ నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఈ మధ్యకాలంలో అయోధ్య గురించే గత 2-3 నెలలుగా రాముడి యొక్క బాలాలయం స్టార్ట్ అవుతుంది. ప్రతిష్ట, ప్రాణప్రతిష్ఠ, రాముడి దగ్గరికి వెళ్ళే దానికి అనేక సౌకర్యాలు, రామాలయం గురించి, అయోధ్య గురించి ఇదే చర్చ. అన్ని మీడియాల్లో, పేపర్లలో, ప్రజల్లో, టీవీల్లో ఎక్కడ చూసినా అదే సంభాషణ. నిజంగా ఎంత అద్భుతం జరిగిందంటే మన దేశం యొక్క అదృష్టం, అనుకూలమైనటువంటి హిందూ ధర్మాన్ని అనుసరించేటువంటి అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉండటం వల్ల ఇది సాధ్యపడింది. కొన్ని వందల సంవత్సరాలు, సుమారు 500 సంవత్సరాలు భారతదేశంలో రాముడు, కృష్ణుడు ప్రధాన దైవాలుగా పూజింపబడేటటువంటి రాముడు ఎక్కడైనా మనం ఉత్తర భారతం వెళ్ళనివ్వండి, మనం కూడా అయ్యో రామా అంటాం. ఉత్తర భారతంలో ఒకరికొకరు పలకరింపు ఏమని పలకరిస్తారు? రామ్ రామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని పలకరిస్తారు. వాళ్ళ పలకరింపులే రాముడితో ముడిపడి ఉంటాయి. ఏది కొన్ని వేల లక్షల సంవత్సరాలు మన కాలగణనం ప్రకారంగా కృత త్రేతాయుగంలో రాముడు ఎక్కడ, కలియుగంలో ఉండేటువంటి మనం ఎక్కడ. అయినా ఆ రామభక్తి ఎన్ని రకాల ఇతర మతాల దాడులకు గురైనా మన దేశం ఎంతకాలం రామ జన్మభూమి అయోధ్య వేరే వారి యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు కూడాను ఆ ప్రజల యొక్క మనోభావాలు, ఈ భారతీయ రక్తంలో, ఈ సంస్కృతిలో ఇమిడిపోయినటువంటి దైవాలు ఎవరు? ప్రధానంగా రాముడు, తర్వాత కృష్ణ కృష్ణ అంటాం. తుమ్మినా కూడా కృష్ణ కృష్ణ అని తుమ్ముతాం. మనం రామ అంటాం. ఏ బాధ వచ్చినా రామరామ అంటాం, రామరామ అంటాం. మన జీవన స్రవంతిలో ఒక భాగం అన్నమాట. రాముడు అంటే రామ అనే మొదలు పెడతాం. పురాతన కాలంలో ముఖ్యంగా ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ శ్రీరామ శ్రీరామ అని రాసేవారు. ఉత్తరాలు రాసినా, ఏది రాసినా పైన శ్రీరామ, శ్రీరామ జయం అని రాస్తారు. లిఖిత జపంగా కూడా శ్రీరామ జయం అని రోజు 108 సార్లు రామనామం లిఖితం చేయటం ఉంది. రామనామ బ్యాంక్ ఉంది కాశీలో. మనం రాసి అక్కడ పెట్టొచ్చు. మనం అప్పు తెచ్చుకుని ఆ సమస్య తీరేదానికి ఉపయోగించి మళ్ళీ ఆ రామనామం రాసి మనం ఆ అప్పు తీర్చుకోవచ్చు. ఇట్లాంటివి చెప్పనలవిగా అన్నటువంటి అద్భుతాలు అన్నమాట. ఆ రామనామాన్ని పలికటం వల్ల జరిగేటువంటి మేలు గురించి శాస్త్రాలు వర్ణించడానికి కుదరదనంతటి గొప్ప మహత్యం ఉందని చెబుతారు ఆ నామంలో. మంత్రోపదేశం చేసేటువంటి గురువులు కూడా రామనామాన్ని ఉపదేశిస్తారు. శ్రీ ఓం రామ్ రామాయ నమః, ఓం శ్రీం రామ్ రామాయ నమః అని చెబుతారు. ఓం రామ్ హ్రీం రౌం రౌం రహ రామ్ రామాయ నమః అని చెబుతారు. ఆ రాముడంటే చెప్పలేనటువంటి భక్తి భారతీయ హృదయంలో రామ రామ అనేటువంటి ఒక మధురమైనటువంటి భావన, మధురమైనటువంటి పదం అన్నమాట. దానికి చాలా కాలంగా ఎక్కడైతే రాముడు జన్మించాడని మన చరిత్ర చెబుతుందో, మన పురాణాలు చెబుతున్నాయో, అది పరుల యొక్క హస్తగతంలో ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని విముక్తం చేసి, న్యాయబద్ధంగా విముక్తం చేసి చక్కగా అక్కడ బాలరాముని ఎందుకు మనం బాలరాముని ప్రతిష్ఠించవలసి వచ్చింది? రాముడి యొక్క జన్మభూమి అది గనక బాలరాముని ప్రతిష్ఠించారు. తర్వాత అసలు యథార్థానికి బాలరాముడు కంటే కూడా పట్టాభిషిక్త రాముడిని పూజించటం వల్ల ఏది ఇప్పుడు మనం ధ్యాన శ్లోకం చదువుకున్నాం కదా, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. ఎప్పుడైనా రాముడితో పాటు లక్ష్మణుడు, సీత లేకుండా, భరత శత్రుఘ్నుడు లేకుండా ఉండొచ్చు, కానీ సీత లక్ష్మణుడు ఉంటారు. ఎదురుగుండా హనుమంతుడు ఉన్నట్టుగా ఉంటుంది. హనుమంతుడు లేకుండా కూడా రాముడికి ఎడమ పక్కనేమో సీతాదేవి ఉన్నట్టు, కుడి పక్కనేమో లక్ష్మణుడు ఉన్నట్టు, ఈ కోదండం పట్టుకుని ఉన్నట్టుగా చక్కగా ఉంటారు. అది పట్టాభిషేక రాముడైతేనేమో కూర్చుని రాముడు, సీతమ్మ వారి ఎడమ పక్కన, లక్ష్మణుడు ఒకళ్ళు ఛత్రము, చామరము, వింజామరలు వీచినట్టుగా, ఈ హనుమంతుడు ఎదురుగుండా ఉన్నట్టుగా ఈ విభీషణాదులు, అనేక మంది, సుగ్రీవుడు, ఈ బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, గణపతి, వీళ్ళందరూ కూడా పరివేష్టించి ఉన్నట్టుగా ఉన్నటువంటి శ్లోకాన్ని మనం ఇందాక చెప్పుకున్నాం. దాన్ని పట్టాభిషిక్త రాముడు అంటారు. ఆ పటాన్ని ఇంట్లో పెట్టుకున్నా, ఆ పటాన్ని పూజించుకున్నా కూడా మనందరికీ జయం కలుగుతుంది. ఎందుకని ఆయన అనేక కష్టాలు పుట్టినప్పటి నుంచి ఆయనకు ఉండేటువంటి ఇబ్బందులన్నీ, అందుకే రామాయణం స్టార్ట్ చేసిన తర్వాత పారాయణగా స్టార్ట్ చేసిన, కథగా చెప్పుకున్న, కళ్యాణ ఘట్టము, పట్టాభిషేక ఘట్టము చెప్పుకోకుండా ముగిస్తే మనకు కూడా ఇబ్బందులు వస్తాయి. ఎందుకు? మన మనసంతా అనుభూతిలో ఉంటుంది. అయ్యో రాముడు చిన్నప్పుడే గురువు పట్టుకెళ్ళాడు,
లేక పుట్టాడు. గురువు పట్టుకెళ్తే ఆ ధనస్సు విరిచితే సీతమ్మ వారు వచ్చారు. వచ్చినప్పుడు పచ్చని పారాని ఆరకుండానే అడవులకు వెళ్ళిపోయారు. అడవుల్లో సీత వియోగం కలిగింది. రావణుడిని చంపేసి సీతను తీసుకొచ్చి మళ్ళీ చక్కగా పట్టాభిషిక్తుడు అయ్యాడు అని ముగించాలనబడేటువంటిది ఒకటి ఉంది. ఎందుకని మన హిందూ ధార్మిక జీవనంలో శుభాలను తలచాలి, శుభాలను మాట్లాడుకోవాలి, నెగిటివ్స్ మాట్లాడుకోకూడదు. నెగిటివ్స్తో ముగించినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్కి అది అంది అదే పనిచేస్తూ ఉంటుందన్నమాట. అందుచేత చక్కనగా మన వాళ్ళందరూ కూడా ఒక సైంటిఫిక్గా, ఋషులు అంటే సైన్సిస్టులనే, ఇప్పుడు సైన్సిస్టులు ఎట్లానో అప్పటి ఋషులు మన సైన్సిస్టులు అనమాట. ఆ విధంగా మన మానసిక విజ్ఞానాన్ని కూడా మనోవిజ్ఞాన శాస్త్రంగా కూడా మనం చెప్పుకోవచ్చు. రామాయణ పారాయణ క్రమాన్ని అనుసరించిన ఇట్లాంటి బోధనలు మనం విన్నప్పుడు కూడాను. అంచేత ప్రస్తుతాంశంలో అయోధ్యలో బాలాలయం నిర్మించటం, పట్టాభిషిక్త రాముడిని నిర్మించకుండా బాలాలయం నిర్మించటం, బాలరాముడు ప్రతిష్ఠ అవసరమా అంటే అయోధ్యలో పుట్టింది రాముడు, రామ జన్మభూమి. రేపు రాబోయేది కృష్ణ జన్మభూమి, మధుర బృందావనంలో కృష్ణుడు జన్మించాడు కాబట్టి, కృష్ణుడు అయోధ్యలో జన్మించాడు కాబట్టి బాలుడుగా అక్కడ ముందు స్థాపన జరిగింది. రాను రాను చక్కగా పట్టాభిషిక్త రాముడు అన్ని రకాలుగాను జరుగుతాయి. బాలరామాలయం నిర్మించడం అంటే బాలుడుగా ఆయన అక్కడ జన్మించాడు కనుక, అయోధ్య ఆయన జన్మస్థానం కనుక ఆ బాలరాముడిని ప్రతిష్ఠ చేశారు. ప్రాణప్రతిష్ఠ చేయటం అంటే మామూలు మాట కాదండి. ఎక్కడో అంతరిక్షాల్లో వైకుంఠవాసంలో ఉన్నటువంటి ఆ మహావిష్ణువు ఈ అవతారం తర్వాత, రామావతారం తర్వాత కృష్ణావతారం వచ్చింది, ఇంకా ఎన్నో అవతారాలు వచ్చాయని చెబుతారు. కాబట్టి దశావతారాల్లో రామావతారం సూర్యాంశ నుంచి విష్ణాంశ నుంచి వచ్చింది. ఇప్పుడు రాముడిని మళ్ళీ పునః ప్రతిష్ఠించడం అంటే అర్థం ఏంటంటే ఆయన సూర్యవంశపు చక్రవర్తే కాకుండా సూర్యుడి యొక్క అంశతో కూడా విష్ణుంశ సూర్యాంశ కలిసి రామావతారం కాబట్టి అక్కడ రాముడు యొక్క ప్రతిష్టలో సూర్యుని యొక్క దీప్తాంశల్ని, విష్ణువు యొక్క దివ్యత్వాన్ని కూడా మంత్రబద్ధం చేసి అక్కడ ప్రాణప్రతిష్ఠ, యంత్రప్రతిష్ఠ చేస్తారనమాట. అంటే సూర్యుడు ఉంటే ఆరోగ్యం కలుగుతుందంటారు. మహావిష్ణువు ఉంటే స్థితికారకుడు, లోకానికి ఉకార మాతృకా స్వరూపుడు, స్థితికారకుడు కాబట్టి అక్కడ దర్శనం చేసుకున్న రాముడు పటాన్ని పెట్టుకు పూజించుకున్న ఆ విగ్రహాన్ని దర్శించుకున్నా కూడా మనకు ఆరోగ్యము, స్థితికారకుడు లక్ష్మీపతి కాబట్టి మహావిష్ణువు ఐశ్వర్యము, ఆరోగ్యం ఐశ్వర్యం రెండు ఉంటే ఇంకా మానవుడికి లేనిది ఏంటండి? అంచేత అదంతా సబబే, శాస్త్రంగానే చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతితో గొప్ప పండితులు ముహూర్తాలు నిర్ణయించి ఆగమశాస్త్రం ప్రకారంగా, వైష్ణవాగమం ప్రకారంగా చక్కగా చేస్తున్నారు. అభినందించదగినటువంటి విషయము. అందరికీ మా ఆశీస్సులు.